తనే పూజ, నా ఫ్రెండ్. తనంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఎలా చెప్పాలి? ఆ, తనతో జీవితాంతం తోడుగా ఉండేంత ఇష్టం. తన మీద నా ఫీలింగ్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమైందనుకుంటా. వాడే వంశీ. నా లైఫ్లో ఫస్ట్ లవ్ వాడు. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వాడంటే నాకు చాలా ఇష్టం. కానీ వాడే ప్రపోజ్ చేస్తే బాగుండు. ఎందుకంటే నేను అమ్మాయిని కదా. నేను ఫస్ట్ ప్రపోజ్ చేస్తే బాగోదు. అయినా వాడికి నా మీద ఫీలింగే లేనట్టుంటారు. తను మీకు తెలుసు కదా, పూజ. తనే నా ఎక్స్. వాడే వంశీ, నా ఎక్స్. ఏంటి వీళ్ళు ఇప్పుడే ఫ్రెండ్స్ అన్నారు, మళ్ళీ లవర్స్ అన్నారు, మళ్ళీ వెంటనే ఎక్స్ అంటున్నారు అనుకుంటున్నారా? అలా అయితే మీరు ఖచ్చితంగా ఈ కథ వినాల్సిందే. కాదు కాదు, చూస్తూ వినాల్సిందే. ఏయ్, నీకు ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంట్రా మోషన్సా? సరే సరే, సారీ, చెప్పేంటో. చెప్పాలంటే భయంగా ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. నేను నిన్ను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నా. కానీ అప్పుడు చెప్పడానికి భయం వేసేది. ఇప్పుడు కూడా చెప్పడానికి ఏదోలా ఉంది. కానీ ఇప్పుడు చెప్పకపోతే ఇక లైఫ్లో ఇంకెప్పుడు చెప్పలేనేమో అనిపిస్తుంది. సో ఐ లవ్ యూ పూజ. ఇలా చెప్తే ఎవరైనా ఓకే చేస్తారా? చెత్తలా ఉంది, ఎవరు యాక్సెప్ట్ చేయరు. అయినా ఎందుకురా ఇప్పుడు ఇలా చెప్పావు? మరి ఇలా ఎన్ని రోజులు ఉంటా సింగిల్గా? ఇలా డైరెక్ట్గా వీళ్ళు ఎవరితో చెప్పలేను కదా, అందుకే నీతో ప్రాక్టీస్ చేస్తున్నా. చీ వెదవ, ఒక్కసారి గుండె అయిపోయినంత పని అయింది. అమ్మా వస్తున్నా. నువ్వు ప్రేమిస్తుంది నన్నే కదరా, మరెందుకు నాతో చెప్పడానికి అంత భయం? నేను ప్రేమిస్తుంది నిన్నే అని చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదే. ఏ పూజ, వంశీగాడు వచ్చాడే. గాడంట్రా గాడు, ఎన్నిసార్లు చెప్పాను బావనమని? ఏ గాడిది, అంతేనంటే అవతల పడతావు. బావేంటే బావా? నిన్నేమన్నా అతనికి ఇచ్చి పెళ్లి చేశామా? అయినా అతనికి నువ్వంటే ఇష్టం ఉందో లేదో. ఎక్కువ. నేను హర్ష వాళ్ళతో బయటికి వెళ్తున్నా. ఓ అవునా, సరే మరి ఈవినింగ్ కలుద్దాం. ఏమరా, నైట్ అవ్వచ్చు. సరే, నైట్ వచ్చిన తర్వాత కలువు. సరే. కలుద్దామన్నావు కదరా, ఏంటో చెప్పు. ఏంలే, ఊరికే అలా కలవాలనిపించింది. అదేదో మార్నింగ్ కలుస్తుండే కదరా. అంటే ఒకటి చెప్పాలి. సరే చెప్పు. చెప్పాలంటే భయంగా ఉంది. సరే అయితే మార్నింగ్ చెప్పు అదేంటో. ఐ లవ్ యూ.
ఏంటి ఏమన్నా? నువ్వంటే నాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి చాలా ఇష్టం, కానీ అప్పుడు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదే. అందుకే నువ్వు జాయిన్ అయిన కాలేజీలోనే నేను జాయిన్ అయ్యా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నీకోసం, నీకు తెలియకుండా చేసినవి. మొన్న కూడా ప్రపోజ్ చేసింది నీకే, కానీ నువ్వు అలా సీరియస్గా చూసేసరికి ఏం చేయాలో తెలియక అలా డైవర్ట్ చేశా. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు అన్న మనసారి చెప్తుంది. నిజం చెప్పు, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు కదా? సరే వెళ్తున్నా. ఏ లవ్ యూ టు చెప్పవా? నీ మనసాక్షి చెప్తుంది కదా, మళ్ళీ నేనెందుకు? ఏరా మొన్న చేసిన సరిపోదా, మళ్ళీ ఫుల్ చేస్తావా? లవ్ యూ టూ. హే, హాయ్. బయట ఎవరైనా చూసారా? లేదు. ఓయ్ రే వంశీ, ఎక్కడరా? ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నారా? మరి పూజ ఎక్కడుంది? తను స్వాతి వాళ్ళతో కలిసి మూవీకి వెళ్తాను అందరా. రే ఇలా చెప్పడం రైటో రాదో నాకు తెలియదు, కాకపోతే తను హర్ష వాళ్ళతో పబ్బుకి వచ్చిందిరా. ఏంట్రా ఈ టైంలో రమ్మన్నావు? అంతలోనే మిస్ అయ్యావా? నైట్ ఎక్కడికి వెళ్ళావు? చెప్పా కదరా మూవీకి వెళ్తున్నాను. యాకు నాకు ఇలా అబద్ధం చెప్పాలనిపించిందే. స్వాతితో మూవీకి వెళ్తున్నానని చెప్పి హర్ష గారితో పబ్బుకి వెళ్తావా? అదే ఫస్ట్ మూవీకనే వెళ్ళాం, కానీ బాలే అన్నారు, అందుకే పబ్కి వెళ్ళాం. మరి వెళ్ళేమన్నా నాతో చెప్పొచ్చుగా. పబ్ అంటే నువ్వు వద్దంటావని. ఓ ఇప్పుడే ఇంత మోసం చేస్తున్నావంటే ఇక ముందు ఇంకెంత మోసం చేస్తావో. ఏంటి నీకు చెప్పకుండా వెళ్తే మోసం చేసినట్ట? అవునే, మోసం చేసినట్టే. ఒకరు చెప్తా విను, మోసం చేయడం అంటే ఇంకొకరితో పడుకుంటేనే కాదు, ఒకరితో ఉంటూ ఇంకొకరితో మాట్లాడినా, తిరిగినా, కాల్స్ అని, చాటింగ్ అని, ఇలా ఇంకొకరితో ఏం చేసినా మోసం చేసినట్టే. ఎందుకు అలా మాట్లాడుతున్నావు?
నీకు కూడా తెలుసుగారా, వాడు నాతో ఒక బ్రదర్లా ఉంటాడు. బ్రదరా? ఆ నా కొడుక్కి తల్లికి పెళ్ళానికి తేడా తెలీదు, వాడు బ్రదరా? ఓ బ్రదర్ కదా, మర్చిపోయా. ఏ నీ అయ్యో రేయ్, మాటలు మర్యాదగా రాని. ఓ నిన్ను ఇప్పుడు మర్యాద తిట్టాలా? ఏంటి ఇప్పుడు నేను నీకు సారీ చెప్పాలా? నేనేం నిన్ను సారీ అడగట్లేదు, ఇంకోసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళకు అని చెప్తున్నా. నీ కోసం వాళ్ళని దూరం పెట్టలేను. ఏంటి ఏమన్నావు? ఓ వాళ్ళు నాకన్నా ఎక్కువ అనమాట. వంశీ, అలా కాదురా. గంగా ఇక్కడ నుంచి. నువ్వు ఆ రోజు ఇంకోసారి ఇలా చేయనానంటే ఈరోజు మన కథ ఇంకోలా ఉండేదేమో పూజ. నేను ఆ రోజు సారీ అని ఒక్క మాట చెప్పుంటే ఈరోజు మన మధ్య ఇంత దూరం ఉండేది కాదేమో వంశీ.